చంద్రబాబు గారు ఒక మంచి ఆలోచన చేశారు. మంత్రులు అందరూ కూడా వాస్తవంగా 14 నెలలు అయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 15 నెలలు ఎక్కేసుకోండి దగ్గర దగ్గరగా. ఈ పరిపాలనకు సంబంధించి ఇది హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది. అలాగే ఈ ఏడాదిలో మీరేమేం పనిచేశారు, మీ శాఖ తరపున ఏం మీ నోటీస్కి వచ్చినాయి, ఏం పరిష్కరించారు, అట్లాగే ఏమి కొత్త నిర్ణయాలు తీసుకున్నారు, ఆలోచనల పరంగా ఏం మార్పు చేశారు, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్యాబినెట్ టైంకి పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పీపీపీ అనాలేమో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకురమ్మన్నారు. ఓవరాల్గా అది నెక్స్ట్ క్యాబినెట్ టైంకి తీసుకురమ్మని చెప్పారు. అదే సందర్భంలో ప్రతి దాని మీద సీరియస్గా ఉండండి. అట్ ద సేమ్ టైం మీరు పని చెయ్యడమే కాదు, అది చేశామని ప్రజలకి తెలియాలి. అప్పుడు మనం చేసింది పబ్లిక్ అర్థమవుతుంది అన్నటువంటి చాలా పర్ఫెక్ట్ స్టేట్మెంట్. నేను అనేక సార్లు చెప్పాను. అన్ని ముఖ్యమంత్రి చెప్తా ఉంటే అది అసలు ఏం జరిగిందనేది తెలియదు, అన్నిటి అంత ఉండదు. ఆయన ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్తో పాటు పాలిటిక్స్ కూడా మాట్లాడతారు. పాలిటిక్స్ హెడ్లైన్లోకి వెళ్ళిపోద్ది, ఇవి పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నిన్న రామ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, అది మంచి పాయింట్. ఆయన నోటితో చెప్పడం వల్ల ఒక క్లారిటీ, ఒక బాధ్యతాయుతత్వం వచ్చింది. ఇది బస్సులు ఏ బస్సులకి ఫ్రీ అన్నటువంటిది. అట్లాగే సత్యకుమార్ యాదవ్ వైద్యారోగ్య శాఖకి సంబంధించి చెప్తూ ఉంటారు. అందులో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, బట్ తను చెప్తుంటాడు. కందులు దుర్గేష్ చెప్తూ ఉంటారు. మిగతా మంత్రులు, హోంమంత్రి వచ్చేటప్పటికి లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడడం తక్కువ, పాలిటిక్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మిగతా మంత్రులకు సంబంధించి కూడా అదే సమస్య వస్తుంది. అలా కాకుండా తమ శాఖకి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సప్లైస్ నాదెళ్ల మనోహర్ చెప్తూ ఉంటారు ఆయన శాఖకి సంబంధించి, కానీ ఆ లోపాలు ఉన్నప్పుడు ఆయనే జవాబుదారీ అవుతారు. అట్లాగా మంత్రులు జవాబుదారీ అవ్వాలి, అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. అదే చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పింది.